ఈ రోజు హాలిడే కాబట్టి సరదాగా బయటికి వెళ్తున్నాను. కువైట్ లో చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఎక్కువ సైరన్లు మోగుతాయి, కానీ ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంది కువైట్. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్లి కూరగాయలు తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ హైపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తాను. మాకు దగ్గరగా ఉన్నది అయితే నెక్స్ట్నే. ఫస్ట్ వెళ్ళగానే మిరపకాయ దగ్గరికి అయితే వెళ్ళాను. కేజీ వచ్చేసి దినార్ 790 ఫీల్స్ అయితే ఉన్నాయి. టమాటాలు చూస్తే బాగా ఎర్రగా ఉన్నాయి, కానీ వీటి రేటు చూస్తే మాత్రం అదిరిపోతుంది. వేసవికాలం స్టార్ట్ అయిందని చెప్పేసి నేను మన పుచ్చకాయ అయితే తీసుకున్నాను, అంటే మన భాషలో కరపచ్చకాయ తీసుకున్నాను ఒకటి. ఇది ఫర్ కేజీ వచ్చేసి 450 ఫీల్స్ పడుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళి చూస్తే చాలా నెమ్ముగా ఉన్నాయి. మన భాషలో మాట్లాడుకున్నట్లయితే ఎర్రగడ్డలు వచ్చేసి 295 బిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయిపోయి నేను ఎప్పుడు ఎర్రగడ్డలు ఎక్కువ మొత్తం తీసుకుంటాను, మళ్ళీ ఎవరు వస్తారు అని చెప్పి, కానీ వీటి నెమ్ముగా ఉన్నాయని చెప్పేసి నేను అసలు తీసుకోలేదు. 2 కేజీల టమాటాలు వచ్చేసి దినాలు 470 బిల్స్ పడింది. ఈ ఫ్రూట్ ఒకటి తీసుకున్నాను, దీన్ని బొప్పాయి అంటారు, మళ్ళీ పరంతగా కూడా అంటారు. నెక్స్ట్ మార్ట్ దగ్గర నుంచి దాని దగ్గరగా ఉన్న మన ఇండియన్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాను. నెక్స్ట్ లో కొన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇండియన్ గేట్ లో కొన్ని రేట్లు తక్కువ ఉంటాయి. అందుకోసం వెళ్ళి చూస్తే సేమ్ అక్కడ ఇక్కడ ఒకటే రేట్లు ఉన్నాయి. మన ఇండియన్ గేట్ అంటారు కానీ నెక్స్ట్ కి ఇక్కడికైతే ఒక 20 బిల్స్ 30 బిల్స్ మాత్రమే తగ్గుతుంది, అంత మించి ఏం ఉండదు. సో నేను వచ్చిన పని అయితే అయిపోయింది, నేనైతే బయలుదేరిపోయా. ఇక కువైట్ విషయానికి వస్తే మనకు తెలిసిందే, యుద్ధ వాతావరణం అయితే చాలా వరకు తగ్గింది. ఏది ఏమైనా కానీ మనం తీసుకునే జాగ్రత్త మనం తీసుకోవాలి. అందరూ సేఫ్ అనండి. జై